హలో ఫ్రెండ్స్. నేను నిన్ననే 'బైసన్' సినిమా చూసిన. విక్రమ్ కొడుకు నటించినటువంటి ఈ సినిమా చాలామందికి అర్థమైందో లేదో నాకు తెలవదు కానీ, నాకు అర్థమైనది ఏంటి అంటే, ఒక అణచివేత వర్గంలో ఉన్నటువంటి, అణచివేతకు గురైనటువంటి కులంలో పుట్టిన వ్యక్తి గొప్ప స్థాయికి పోవాలంటే ఎన్ని అడ్డంకులు దాటుకోవాల్సి వస్తుందో, ఈ సినిమా ద్వారా సెల్వా సెల్వరాజ్ డైరెక్టర్ ఆయన నిరూపించిండు. అంటే చూపించిండు. చాలా అద్భుతంగా చూపించిండు ఫ్రెండ్స్. ఎందుకనంటే నిజంగా ఒక అణచివేతకు గురైనటువంటి కులంలో పుట్టినప్పుడు మొట్టమొదటగా ఎదుర్కోవాల్సింది సమాజంలోకి వెళ్తా నేను ఇది సాధిస్తానని అనుకున్నప్పుడు ఇంట్లో వాళ్ళని గెలవాలి. తర్వాత తన కులం చుట్టుపక్కల వాళ్ళని గెలవాలి. తర్వాత ఆ ఊళ్ళో వీళ్ళని ఎవరైతే అణచివేతకు గురి చేసిర్రో వాళ్ళని గెలవాలి. ప్రతి అడుగు, అడుగు, అడుగు ఎక్కుతున్న ప్రతి ఒక్క మెట్టు దగ్గర అడ్డంకి ఉంటది. ఏ మెట్టు నుంచైనా జారి కింద పడిపోవచ్చు. అణచివేతకు గురవుతున్నటువంటి వర్గాలు. చాలామంది అనుకుంటారు చాలా ఈజీ అనుకుంటారు కానీ, రిజర్వేషన్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయని ఇప్పుడు మాట్లాడుతా ఉంటారు. కానీ ఎలాంటి రిజర్వేషన్స్ ఉన్నా వాళ్ళు బయటకొచ్చి నిలబడేది చాలా తక్కువ ఫ్రెండ్స్. ఇప్పటికి చూడండి మీరు, ఏదో ఇప్పుడు ఒక ఊళ్ళో ఒక దళిత వర్గాలు ఒక 100 కుటుంబాలున్నాయంటే ఒక 2, 3 ఇద్దరు, ముగ్గురు జాబ్ చేసేటోళ్ళు ఉంటారు తప్పితే, మిగతా వాళ్ళందరూ ఏదో మళ్ళా కష్టం చేసుకునే ఉంటారు. చానా దాటుకొని రావాల్సుంటదాళ్ళు. అలాంటి దాన్ని ఇక్కడ ఆ కబడ్డీ కోసం ఆ యువకుడు ఎన్ని దాటుకోవాల్సొచ్చింది. ఎంతమందిని ఎదిరించాడు. ఎంతమంది అతన్ని తొక్కేయాలని చూశారు, చంపాలని చూశారు అనేది ఈ సినిమాల చాలా అద్భుతంగా చూపెట్టిండు డైరెక్టర్. ఇది చాలామందికి ఎక్కిందో లేదో తెలవదు. స్లోగా ఉంది అని చెప్పిర్రు సినిమా. స్లోనే ఉంది. కానీ ఆ స్లో ఉన్న ప్రతి ఒక్క పాయింట్ వివరించి చెప్పిండాయనే. చాలా అద్భుతంగా ఉంది సినిమా. నాకు చాలా నచ్చింది. అంటే అణచివేతకు గురవుతున్నటువంటి వర్గాలు తరపునటువంటి వాళ్ళని హీరోగా పెట్టి తీయడం, వాళ్ళని మెయిన్ క్యారెక్టర్‌గా పెట్టి తీయడం అనేది ఆహ్, 'సెల్వరాజ్' చేసినటువంటి గొప్ప విషయం. నిజంగా చాలా బాగుంది సినిమా. మీకు నచ్చితే గనుక మీరు కూడా చూడండి. నేను నిన్ననే చూసిన ఫ్రెండ్స్. చాలా బాగుంది.